నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. తెలుగులో మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది విజయ నిర్మల గారు అని అనుకోవచ్చా అండి? కానీ విజయ నిర్మల గారు అప్పుడు కాలం చేసినప్పుడు కూడా మీరు చాలా వచ్చి నరేష్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి చేసినప్పుడు జరిగింది. సో ఆవిడతో మీకున్న ప్రత్యేక అనుబంధం ఏంటి? కొంతమంది మన జీవితంలో మర్చిపోలేమమ్మా. వాళ్ళు తీసుకున్న కేరు. ఒక తల్లిగా ఆవిడ నన్ను చిన్నపిల్లని కృష్ణ గారి పక్కన చాలా యంగ్, ఐ థింక్ 79లోనే వచ్చాను, 80s అనుకుంటా సినిమా, ఫస్ట్ తమిళ్ 80sలో. ఇంత చిన్నపిల్ల కృష్ణ గారు అనేవారు, విజయ మరీ చిన్నపిల్లగా ఉంది, నా పక్కన యాక్ట్ చేస్తుంది, ఎలాగ బాగుంది, నా కూతురులా ఉంది అనేవారు. మీరు ఊరుకోండి నేను చూసుకుంటాను, కానీ అంత కేర్ తీసుకునేవాడు నిజంగా. అలాగా నాకు దాని మీద నమ్మకం ఉంది, తను పెద్ద స్టార్ అవుతుందని. ఆవిడ కూడా అంత కేర్ తీసుకుందమ్మా. అందుకే ఆవిడ పోయినప్పుడు కూడా నాకు బాధ వేసింది. కొంతమంది మనం మర్చిపోలేం. ఆవిడ కానీ, అంకుల్ దాసర్ గారు కానీ, టి కృష్ణ గారు కానీ. నా జీవితంలో నా లైఫ్ మారింది వాళ్ళ వల్ల. ఎలా మర్చిపోతాం చెప్పండి. సో నా ఫస్ట్ ఫిలిం భారతరాజా గారు, ఇలాగా కొన్ని మర్చిపోలేం. ఇంక మిగతా డైరెక్టర్స్ అంటారు, ఎస్ అఫ్ కోర్స్ నాకు మంచి సినిమా పాత్రలు ఇచ్చారు. విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, మోహన్ గాంధీ గారు, కోడిరామ్ కృష్ణ గారు. సో ఇలాంటి హీరోయిన్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు, వాళ్ళని కూడా నేను మర్చిపోలేను. ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది నాకు వాళ్ళ మీద. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఇన్నాళ్ళ రాజకీయ జీవితం చూసిన తర్వాత, ఇక్కడ మీరు నేర్చుకున్న లెసన్ అంటే ఏం చెప్తారు? రాజకీయం అంటే పాలిటిక్సే ఉంటుంది. పాలిటిక్సే ఉంటుంది కదమ్మా. ఆ ట్రిక్స్లో మనం వెళ్తూ ఉండాలి, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి. విజయశాంతి గారితో అవుతుందా అంత రాజకీయ ట్రిక్స్? అలా 25 ఏళ్ళు అయిపోతుంది కదా. అవుతుందా అంటే మరి తెలంగాణ తీసుకురాలేదా, కొట్లాడలేదా? ఏ టైంకి ఏ రకంగా మనం ఇవ్వాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. జీవితంలో ఒక మంచి దారిని మనం ఎన్నుకున్నాం, ఆ మంచి దారిలోనే నేను వెళ్తున్నాను, ఆ మంచి దారిలోనే నేను సక్సెస్ అయ్యాను. నేను తెలంగాణ అచీవ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ అ జోక్. ఒక రాష్ట్రం, నేను ఉద్యమం టేకప్ చేసినట్టు అందరూ నన్ను వెటకారంగా మాట్లాడేవారు. ఈవిడ ఒక మహిళ, ఈవిడ తీసుకొస్తుంది, ఈవిడ కొట్లాడుతుంది, ఈవిడికి అవసరమా, సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండడం ఎందుకు ఈవిడికి, అన్నీ అన్నారు. అన్ని మాటలు పడ్డాను, నేనేం పట్టించుకోలేదు. నేను అనుకుంది సాధించాను. అనుకునేవాళ్ళు అనుకుంటారు. ఏ టైంకి మన బుర్ర ఏ రకంగా ఆలోచించాలో ఆ బుర్ర, ఆ ఆలోచన దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. క్రిమినల్గా ఉండే పాలిటిక్స్ చేయక్కర్లేదమ్మా, మంచిగా కూడా పాలిటిక్స్ చేయొచ్చు. ఇప్పుడు కేసీఆర్ బుర్ర అయితే మాకొద్దు, ఎవడో కోరుకోడు. సూర్యకాంతం గారి క్యారెక్టర్ చూసి అమ్మో సూర్యకాంతం గారు అని భయపడేవాళ్ళం, కానీ నిజంగా వాడు చాలా మంచివాడు తెలుసా మీకు. అవును, సినిమా పాత్ర అలాగుంటుంది. సో ఆవిడ పేరు కూడా పెట్టేవారు కాదంటే చాలామంది పుట్టినవాడికి సూర్యకాంత్ ఏం భయం అంటే. బట్ ఆవిడ అంత బంగారం అసలు. నేను నాతో పనిచేశారు ఆవిడ, వండర్ఫుల్. ఆవిడ కానీ నిర్మలమ్మ గారు కానీ ఎంత మంచివాళ్ళు వాళ్ళు. సో కొంత మన సినిమా పాత్రలు చూసి భయపడతాం, కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా చూసి భయపడతాం. అంటే అంత భయంకరమైన క్యారెక్టర్ కాబట్టి ఆయనలా వద్దమ్మ. ఇలాంటి పాలిటిక్స్ చేయక్కర్లేదు, చక్కగా పాలిటిక్స్ చేయొచ్చు. మనం అనుకున్నది ఇంకా బెటర్గా చేయొచ్చు, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయొచ్చు. అదే మ్యామ్ నా ఉద్దేశం కూడా. అంటే 100% చేయొచ్చు. నేను ఎంతకాలం మరి మంచిగా అనుకునేది చేశాను, ఫ్యూచర్లో కూడా అదే మంచిగా చేస్తాను నేను. తెలంగాణకు సంబంధించి ఇన్ కేస్ కమింగ్ ఫ్యూచర్లో మీరు కూడా వన్ ఆఫ్ ది అధికార పార్టీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణకి ఏమేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ నుంచి మీరు యాక్టివ్ రాజకీయాల్లోకి కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఆల్రెడీ పని చేస్తున్నాను కదమ్మా, నేను ఆల్రెడీ పని చేస్తున్నాను, నేను యాక్టివ్గానే ఉన్నాను. పార్టీ ఏ ప్రోగ్రామ్ అన్నా నేను వెళ్తున్నాం. నేను ఎప్పుడూ రెడీయే, నేను పని చేసేది. నేను 24 hours నాకు అలవాటే కదా. ఉద్యమాలు చేసిన వచ్చిన మనిషికి పోలీస్ స్టేషన్లు చూసాం, జైళ్ళు చూసాం, ఖైదీలు చూసాం, సామాన్య ప్రజలు చూసాం, కోర్టు మెట్లు ఎక్కాం, రోడ్ల మీద కూర్చున్నాం, తిండి తిప్పలు లేకుండా పనిచేసిన రోజులు ఉన్నాయి కదా. సో విజయశాంతి పనిచేసే మనిషే. నా జీవితంలో లగ్జరీ లైఫ్ కాదు ఇది, నా లైఫ్, నా ప్రజలే నాకు అన్నది
ఎప్పుడో నేను దాంట్లోకి వెళ్ళిపోయాను నేను. సో వాళ్ళు ఏ డ్యూటీ ఇచ్చినా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, పని చేస్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు ఉద్యమాలు చేసినట్టు ప్రతిరోజు ఇప్పుడు పార్టీ ఉద్యమం చేయదు. ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ మీద ఫైట్ చేస్తాం. అప్పుడు ఉద్యమాలు అంటే ప్రతిరోజు మీకు సమస్యలు ఉంటే సమస్యలు కొట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత అంత పని ఉండదమ్మా. ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్స్, మీటింగ్ అన్నప్పుడు మీటింగ్, ఇలా డివైడ్ అవుతుంది వర్క్. సో దానికి తగ్గట్టు మేము పని చేస్తున్నాం. మ్యామ్, తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా అప్పుడు మీ ఫ్యాన్స్ కర్నూలు జిల్లాకు మీరు వెళ్ళినప్పుడు మూవీ పరంగా అక్కడ ఎంతోమంది తండోపతండాలుగా విజయశాంతి గారిని చూడడానికి వచ్చేసినప్పుడు చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో. బాలకృష్ణ గారు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ నుంచి లోపలికి తీసుకొచ్చి వాళ్ళందరినీ చాలా కంట్రోల్ చేశారని చెప్పని విన్నాను. అంటే అది ట్రైన్లో పాట ఉంది కదా, పాట ఇక నంద్యాల అనుకుంటాను. అది చేస్తుంటే క్రౌడ్ విపరీతంగా వచ్చేసి అసలు ట్రైన్ ఆపేశారు. నాకు ఆ రోజు కొంత ఫీవర్ వచ్చిందంటే డేలో మొత్తం పాట చేస్తూ విపరీతమైన ఎండ, జ్వరం వచ్చి అయిపోయింది, పాట అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ వేరే సాంగ్కి. సరే చేస్తుంటే పడుకుంటే ఒకటే అరుపులు, జనాలు భయంకరం, అసలు మామూలు కాదు. ఆపి ట్రైన్ ఆపి విజయశాంతి బయటికి రావాలి, గొడవ చేశారు. ఇంకా అప్పుడు బాలకృష్ణ తను వెళ్ళి ట్రై చేసి చెప్తున్నాడు, అయినా కూడా లేదు, రావాలంటే ఇంకా నిద్రపోతున్నాను నేను. సరే నేను తారా మాస్టర్ గారు మేమందరం అప్పుడు ఇంకా బయటికి తీసుకొచ్చారు. బాగా వీక్గా ఉన్నాను, నీరసంగా ఉంది, ఎండ దెబ్బకి జ్వరం వచ్చి సరే వచ్చి నుంచున్నాను. అంత అరుపులు కేకలు. ఐ థింక్ 1.5 hour ట్రైన్ అయిపోయింది, కదలనప్పులే. మొత్తం పట్టాల మీదకి వచ్చేసి జనాలు అడ్డంగా అసలు ఇసుకేస్తారు వాళ్ళంత జనాలు వచ్చారు. తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు బయలుదేరి గిద్దాలు పగలగొట్టి అబ్బో బీభత్సం అలా జరిగింది. అప్పుడు రీసెంట్గా చిరంజీవి గారు ఆయనతో పాటు కలిసి వర్క్ చేసిన హీరోయిన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. మేమందరం అనుకున్నాం మీరు ఖచ్చితంగా ఉంటారు అందులో అని, కానీ మీరు అందులో నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేసింది లేదు. ఒకటి చేసినా నేను వెదర్లను నేను, ఎందుకంటే నాకు అలాంటి ఆ పార్టీ ప్రోగ్రామ్స్ అంటే నాకు పెద్ద నచ్చదు. నేను ఫస్ట్ నుంచి షూటింగు నా ఇల్లు సినిమాలు చేసేటప్పుడు. సో పాలిటిక్స్ అంటారా, పాలిటిక్స్ అంటే ఉద్యమాలు నా ఇల్లు. నా ఫంక్షన్కే నేను నేను వెళ్ళడం, నా 100 days ఫంక్షన్ కంటే తప్పదంటే వెళ్తాను. వెళ్ళి ఒక 1/2 hourలో ఉండి వచ్చేస్తాను ఆ షీల్డ్ తీసుకుని. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఈ పార్టీస్ కానీ నాకు నచ్చదు. సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేసింది లేదు. ఒకవేళ ఇన్వైట్ చేసినా నేను వెళ్ళను, నేను అవాయిడ్ చేసి ఉండేదాన్ని నేను.